నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఉందిలే మంచి కాలం ముందు ముందు అంటుంది ఫ్యాన్ పార్టీ. రానున్న రోజులు మనవే అంటూ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతోంది. 2027లోనే జమిలీ ఎన్నికలు జరుగుతాయంటున్న వైసీపీ నేతలు ఈసారి అధికారం పక్కా అంటూ నైరాశ్యంతో ఉన్న కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. అదే సమయంలో తమను ఇబ్బంది పెడుతున్న కూటమి ప్రభుత్వానికి 10 రెట్లు తిరిగి చెల్లిస్తామంటూ మాస్ వార్నింగ్లు ఇస్తున్నారు. జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. తాజాగా ప్రధాని జమిలీ పైన స్పష్టత ఇచ్చేశారు. జమిలీ ఎన్నికల ప్రచారం వేళ వైసీపీ నేతల్లో ధీమా పెరిగింది. అవును, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ నిర్వహించిన సభతో ఆ పార్టీలో జమిలీ ఎన్నికపై కొత్త జోష్ కనిపించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షునిగా భూమన కరుణాకర్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన కార్యక్రమానికి వైసీపీ ముఖ్య కార్యకర్తలు పాల్గొని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని వైసీపీ ముఖ్య నేతలు అంటున్నారు. మొత్తంగా చూస్తే చిత్తూరులో జరిగిన వైసీపీ కార్యక్రమంతో ఫ్యాన్ స్పీడ్ పెరిగిందని అంటున్నారు విశ్లేషకులు. 2027లోనే ఎన్నికలు వస్తాయని ఎంపీ విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీ మంత్రులు పేర్ని నాని, రోజా జమిలీ ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరిగి జగన్ సీఎం కావడం ఖాయమని వైసీపీ నేతలు ధీమాగా చెప్తున్నారు. తాము అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వానికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. ఏదేమైనా రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమంటున్న వైసీపీ నేతలు పడిలేచిన కెరటంలా మళ్లీ పుంజుకుంటామంటూ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. మరి నేతల మాటలు, ప్రసంగాలు పార్టీ క్యాడర్లో ఏ విధంగా భరోసా నింపాయో చూడాలి మరి. Please subscribe Dot News.